హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ షార్ట్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన యాపిల్ స్మార్ట్ వాచ్లపై యూఎస్లో త్వరలో నిషేధం అమలు కానుంది. ఈ నెల 25 నుంచి బ్యాన్ అమలులోకి వస్తుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఇటీవల ప్రకటించింది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ లెక్కించే ఫీచర్కు మాసిమో కార్ప్ అనే సంస్థ పేరున పేటెంట్ ఉండటమే ఇందుకు కారణం. దీంతో డిసెంబర్ 25లోగా అల్గారిథమ్స్లో మార్పులు చేసి బ్యాన్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తోంది. నెక్స్ట్, హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై సిపి శ్రీనివాసరెడ్డి ఆంక్షలు విధించారు. ఈ నెల 31 రాత్రి 1 గంట వరకే వేడుకలు చేసుకోవాలి. పబ్లు, రెస్టారెంట్లు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి. ప్రతి ఈవెంట్లో సీసీటీవీలు, సెక్యూరిటీ గార్డులు ఖచ్చితంగా ఉండాలి. పబ్లలో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. కెపాసిటీకి మించి పాస్లు జారీ చేయొద్దు. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయరాదు అని స్పష్టం చేశారు. నెక్స్ట్, ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపిస్తేనే బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పష్టం చేశారు. కొందరు మహిళలు ఫోటో కాపీలు స్మార్ట్ ఫోన్లలో ఫోటోలు చూపిస్తున్నారని తెలిసింది. అవి చూపిస్తే అనుమతి ఉండదు. ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ లేదా ఓటర్ లేదా డ్రైవింగ్ ఐడి కార్డులు చూపించాలి. వాటిలో ఫోటోలు స్పష్టంగా కనిపించాలి. ఆధార్ కార్డులో చిన్నప్పటి ఫోటోలు ఉంటే అప్డేట్ చేసుకోవాలి అని తెలిపారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.